చదివింది 6వ తరగతి అయినా ఉపాధి మార్గంపై పట్టు సాధించి 60 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాడు ఆయన. చిన్ననాటి నుంచి మోటారు రంగంపై ఉండే ఆసక్తితో నైపుణ్యం పెంచుకొని విజయవాడ ఆటోనగర్లో బస్సు బాడీ బిల్డింగ్ పరిశ్రమను స్థాపించారు. క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని చెబుతున్నారు దుర్గారావు. చూశారుగా, ఇతని పేరు పేకేటి దుర్గారావు. నూజివీడులో జన్మించిన దుర్గారావు 1990లో విజయవాడ ఆటోనగర్కు ఉపాధి కోసం వచ్చారు. ఇక్కడ ఓ పరిశ్రమలో కార్మికుడిగా చేరి మోటారు రంగంపై పట్టు సాధించాడు. తన సోదరుడు సలహా మేరకు ఓ చిన్న పరిశ్రమను స్థాపించాడు. ప్రస్తుతం అదే 60 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమగా అభివృద్ధి అయింది. 1995లో ప్రారంభమైన ఈ పరిశ్రమ వేలాది బస్సుల బాడీ బిల్డింగ్, బస్సుల మరమ్మతులు చేసింది. పనిలో నాణ్యత ఉంటే కస్టమర్లు వెతుక్కుంటూ వస్తారని దుర్గారావు చెబుతున్నారు. నేను కొద్దిగా బస్సు బాడీలు నేర్చుకోవాలి ఆటోనగర్లో విజయవాడ పారిశ్రామిక అని చెప్పి మా బ్రదర్ ఆయన వచ్చాడు. ఆయన నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆయన దగ్గర నేను 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ పనిచేసి నేర్చుకొని నేను ఇంకొక 5 సంవత్సరాలు బయట మళ్ళీ ప్రాక్టికల్ వర్క్ చేశాను. దాని మీద ఇక నేను సొంతంగా స్థాపించి ఇప్పుడు విజయవాడ ఆటోనగర్లో బస్సు బాడీ బిల్డింగ్ వర్క్ చేస్తున్నాను. నాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. కాకపోతే కొద్దిగా నేను గవర్నమెంట్ వర్క్లు కాంట్రాక్ట్ చేయటం వల్ల దాంట్లో ఆర్టీసీ బళ్ళు బాడీ బిల్డింగ్ చేయటం, దాని మీద మన దగ్గర ఒక 50 మంది వర్కర్లు నడవటం అనేది ఉంటారండి. A to Z మొత్తం ఆర్టీసీ ఎక్స్ప్రెస్లు కానీ, పల్లి వెలుగులు కానీ, హైటెక్ బస్సులు యాక్సిడెంట్ బళ్ళు రిపేర్ చేయటం కానీ అన్నీ చేస్తారు. అంటే వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారండి, లీజ్ కాంట్రాక్ట్. ఇచ్చిన దాన్ని బట్టి సుమారు 50-60 బళ్ళు, ఒకసారి 70 బళ్ళు కూడా వెళ్తూ ఉంటాయి. అంటే మా రిపేర్ బళ్ళు ఎక్కువ వెళ్తాయండి. యాక్సిడెంట్ బళ్ళు కానీ, చిన్న చిన్న బళ్ళు కానీ ఉంటాయి, 100 బళ్ళు అట్లా వెళ్తూ ఉంటాయి. మా ఓనర్లే, బస్సు ఓనర్లు కొద్దిగా నన్ను ఎంకరేజ్ చేయటం కానీ, వాళ్ళు నాకు కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళు నన్ను బాగా ప్రోత్సహించి చేసుకొచ్చారండి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి తమ వద్దకు బస్సులు బాడీ బిల్డింగ్ నిర్మాణం కోసం, మరమ్మతుల కోసం వస్తాయంటున్నారు. మార్పులను అందిపుచ్చుకునేలా యువత ఈ రంగంలోకొస్తే మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని దుర్గారావు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా ఎక్కువ వస్తాయి. ఇదివరకు ఇప్పుడు ఒరిస్సా రావట్లేదు కానీ తెలంగాణ, ఆంధ్ర మాత్రం రెగ్యులర్గా వస్తాం. మన దగ్గర ఎక్కువ లోకల్ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు. ఇప్పుడు వచ్చే వర్కర్లకి ఇప్పుడు ఏవి వెహికల్ ఎక్కువ అంటున్నారు సార్. ఇప్పుడు డీజిల్ బళ్ళు అన్నీ తగ్గిపోతున్నాయి. ఏదైనా స్కిల్ మనం చదువుకొని ఇప్పుడు అంతా నేర్చుకునే వాళ్ళు ఎవరు రావట్లేదు, కాబట్టి చదువుకున్న వాళ్ళే వస్తున్నారు. ఈ ఐటీ చదువుకునే వాళ్ళు కూడా ఇప్పుడు స్కిల్ అనేది నేర్చుకొని, పని నేర్చుకొని దాని మీద వర్క్ చేస్తే మాత్రం బండి రాబడి బాగానే ఉంది. పనిలో నాణ్యత, ఖచ్చితత్వం ఉండడంతో తాము ఇతని దగ్గరికి వస్తున్నట్లు కస్టమర్లు చెబుతున్నారు. తమకు సలహాలు, సూచనలు ఇస్తూ కష్ట సమయాల్లో అండగా నిలుస్తారని దుర్గారావు దగ్గర పనిచేస్తున్న వర్కర్లు చెబుతున్నారు. ఆయనకి మాకు 15 సంవత్సరాల అనుభవం ఉందండి. మేము స్కూల్ బస్సులు పని చేయించుకుంటాం ఈయన దగ్గర. చిన్న చిన్న పని వచ్చినా, పెద్ద పని వచ్చినా ఈయన మాకు చేసి పెడతారండి. మాది తూర్పుగోదావరి జిల్లా అండి. బాడీ బిల్డింగ్ అయినా, చిన్న రిపేర్లు అయినా, ఏదైనా కట్టాలన్నా ఈయన దగ్గరికి వస్తామండి. అక్కడి నుంచి తన నుంచి వస్తామండి. ఇంకొంచెం 15 సంవత్సరాల బట్టి మాకు టచ్ అయ్యామండి. మాతో పాటు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా పంపిస్తామండి. రిపేర్ బళ్ళు, కొత్త బళ్ళు చేస్తాం. అన్ని బళ్ళు రిపేర్ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. వర్క్ దుర్గారావు దగ్గర వర్క్ బాగానే ఉన్నాడు. వర్క్లో అయితే చెప్తాడు, ఇది కట్ చేయి, ఇది కట్ చేయని చెప్తాడు. నేను ఇక్కడ సంవత్సరం నుంచి జాయిన్ అయ్యానండి. నాకు పర్వాలేదు సార్, బాగానే ఉంది, బాగానే చూసుకుంటారు సారు. వర్క్ పరంగా కానీ, తర్వాత ఆఫీస్ పరంగా కానీ అన్నీ దగ్గరుండి ఆయన ఒక ఇదిగా చూసుకుంటా మేనేజర్గా అంటే వెహికల్ ఇన్ఛార్జ్గా చేస్తుంటారు సార్. ఇక్కడ నేను ప్లాంట్ ఇన్ఛార్జ్గా. ఉపాధి బాగుంటుంది, చేసుకుందామని చెప్పేసి వచ్చాను సార్.